రైట్. ఇంకా కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, ఈ సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు నిన్న క్యాబినెట్ డెసిషన్ అండి. నిన్న క్యాబినెట్ డెసిషన్లో ఆ రాళ్ళు టోటల్గా తీసేసి కొత్త రాళ్ళు తెప్పించాలనుకున్నారు. అంటే దీనికి ముందు ఒక కసరత్తు జరిగింది. 700 కోట్లు ఖర్చు పెట్టారు రాళ్ల మీద బొమ్మ వేయటానికి అనేది ఒక ప్రచారం జరుగుతోంది. దీనిలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సరిహద్దు రాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజున దాని గురించి డిస్కషన్ జరగటం లేదు, కానీ మైలురాళ్ల మీద కూడా తన బొమ్మలు వేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చిన విషయం మనం మర్చిపోకూడదు. రహదారుల మీద ఉండేటువంటి మైలురాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఆ రోజుల్లో వచ్చింది. ఇంకా అటు దిశగా ప్రయాణం జరగలేదు. కానీ సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేయాలి అనేటువంటి ప్రతిపాదన అంగీకారం జరిగిన తర్వాతే 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లన్నీ తెప్పించారు. వీటిని తిరగేసి పాతేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న వైపు భూమిలోకి పాతి వెనక నుంచి ముందుకు పెట్టి చూద్దామని ఒక ట్రయల్ వేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ బొమ్మలు చెరపడానికి ఎంత అవుతుందని బిల్లు అడిగారు. 200 కోట్ల పైన అవుతుందని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ బొమ్మలు చెరిపిస్తే ఈ బిల్లు 900 కోట్లకు వెళ్తుంది. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, అసలు ఈ రాళ్లే టోటల్గా తీసేసి కొత్త రాళ్ళు పాద్దామని. నిజానికి కొత్త రాళ్ళు పాతే ఎంత అవుతుందో అంటే వీళ్ళు తీసుకున్నటువంటి రాయి క్వాలిటీ చాలా హై క్వాలిటీ. నిజానికి గతంలో ఇలాంటి రాళ్ళు లేవు, మామూలు రాళ్ళు పాతేవాళ్ళు. మొదటిసారిగా ఇంత కాస్ట్లీ రాయి వాడినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఎందుకు అంత కాస్ట్లీ రాయి ఎంపిక చేశారంటే తన బొమ్మ వేస్తున్నారు కాబట్టి అని. ఇది పరిస్థితి. అందుకని టోటల్గా ఈ రాళ్ళని పక్కన పెట్టేసి పాత పద్ధతులు, గతంలో ఏ రాయిని వాడేవారో అదే వాడండి, దాని గురించి ఇంకా వేరే చర్చ వద్దు అన్న పద్ధతిలో నిన్న క్యాబినెట్లో డెసిషన్ జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రచార ఆర్భాటం, అలాగే పాస్ పుస్తకాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకునేటువంటి ధోరణి, అలాగే గతంలో ఆయన ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులైనటువంటి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్ల మీద వైఎస్ఆర్సీపీ కలర్స్ వేయటం, ఆ తర్వాత కోర్టు నుంచి నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు వాటిని చెరపటం, రంగు వేయటానికైన ఖర్చు ప్రజలదే, రంగు తీయటానికైన ఖర్చు ప్రజలదే. ఈ సరిహద్దు రాళ్ల వ్యవహారంలో కూడా డబ్బులన్నీ వీళ్ళవే. కాబట్టి నేనేమంటానంటే, నిన్న క్యాబినెట్లో ఆ చర్చ రాలేదు, కానీ నిజానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి ఇలా ఎవరూ కూడా అంటే వాళ్ళ పేరుతో ఇప్పుడు ఈ ఉన్మాదం అనుకుంటే దీన్ని మైలురాళ్ల మీద కూడా బొమ్మ వేయాలి అనేటువంటి ప్రతిపాదన వచ్చింది మంత్రివర్గ సహచరుల నుంచే. ఆ రోజున జగన్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల నుంచి వచ్చిన ప్రతిపాదనే. లక్కీగా అది ఆమోద ముద్ర వేసుకోలేదు, లేకపోతే అదొక వివాదం అయ్యి ఉండేది. కాబట్టి ఎవరూ కూడా వాళ్ళ బొమ్మలు వేయటానికి అవకాశం లేకుండా, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం, రాజముద్ర వేసుకుంటే సరిపోతుంది, రాజముద్ర మాత్రమే ఉండవలను, ఇతరుల ముఖాలు ఉండరాదు అని ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బొమ్మ చెరుపుంటే 900 కోట్లు ప్రజాధనం ఎవరు తిన్నట్టది. అలాగే ఇప్పుడు కొత్త రాళ్ళు తీసుకురావడానికి కనీసం 200 కోట్లు అవుతుంది అంటున్నారు. ఈ డబ్బులు ఎవరు తిన్నట్టు? ఒకవేళ ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, గతంలో ఇళ్ల మీద వాళ్ళు వేసిన రంగులు చెరిపిన ఖర్చు కావచ్చు, ఈ రకమైనటువంటి పనులని, ఈ జరిగిన నష్టాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ నిజానికి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా బాగుంటుంది. వీళ్ళు డెసిషన్ చేసి ఎక్కడా కూడా, దేశంలో ఎక్కడా కూడా గెలిచిన పార్టీ 5 ఏళ్ల తర్వాత ఉండొచ్చు పోవచ్చు. సినిమా పరిశ్రమకు సంబంధించి దాసనారాయణరావు గారు ఒక మాట చెప్పేవాడు, మావి శుక్రవారం బతుకులు అనేవాడు ఆయన. అంటే ఇక్కడ సూపర్ స్టార్ అనేవాడు ఉద్భవిస్తాడు, కానీ వాడు శుక్రవారం తర్వాత ఉంటాడో ఉండడో చెప్పలేము అనేవాడు ఆయన. ఆ శుక్రవారం ఇంకొకటి సూపర్ స్టార్ అవ్వచ్చు అని. అలాగే 5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితుల్లో
మీరు రాజముద్రలు తీసేసి మీ ముఖాలు వేసేసుకుని ఇలా ఎలా చేస్తారు? మీ పార్టీ రంగులు వేసేసి ఇది ఎలా చేస్తారు? ఇక్కడ ఎవరు ఎన్నికైనా వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటున్నారు. ప్రజలకి ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన బాధ్యతలో మాత్రమే పాలకులు ఉంటున్నారు. కాబట్టి రాజముద్రని మించి ఇంకా ఏమీ ఉండటానికి వీల్లేదు అని ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీన్ని కావాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి రికమెండ్ చేసి, ఇప్పుడు అలాగూ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక చట్టం తీసుకురాగలిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదో ఈ రాళ్ళు తీసేసాం, మేము బొమ్మలు వేయటం లేదు అని మాట్లాడటం సరిపోదు. జనానికి తృప్తి కలగాలంటే ఖచ్చితంగా దీని మీద జాతీయ స్థాయిలో ఒక చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం తీసుకురావడానికి చొరవ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే బహుశా ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటే, అశోకుడు చెట్లు నాటించినప్పుడు ఆయన ఏదో శాసనాలు వేయించుంటారు కదా, అప్పట్లో వేయించారు, బొమ్మలు చెక్కే కార్యక్రమం లేదు కాబట్టి అలా చేసి చరిత్రలోకి ఎక్కుదామనే ఆలోచన అయి ఉండొచ్చు. అంటే మనకు శాసనాలు ద్వారా చరిత్రను అధ్యయనం చేయటం అనే కార్యక్రమం ఉంది. ఇప్పుడు మల్లంపల్లి వారు వీరందరూ చేసింది అదే. శాసనాల నుంచి చరిత్రను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ శాసనాలు వేయటం అనేది ఒక రకంగా ఆ రోజున వాళ్ళు పాలకులు ఎలాగా వేరే ఎవరైనా దాడి చేసి ఇప్పుడు నియంతృత్వాన్ని ఎలా తొలగిస్తారో ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసాం మనం. ఇలాంటిది ఏదైనా జరగటమో లేకపోతే పక్కరాజు వచ్చి ఓడించటం ద్వారా వీళ్ళ ప్రభుత్వాలు పోవటం జరిగేది తప్ప, లేకపోతే రాజు దైవాంశ సంభూతుడు అనేటువంటి పరిస్థితి కదండి. సో వాళ్ళు శాసనాలు వేసుకున్నారంటే అర్థం ఉంది. ఇక్కడ ప్రజలు కదా ఎన్నుకుంది మిమ్మల్ని, ప్రజలకు నచ్చకపోతే తీసేస్తారు అనేటువంటి ఎరుక ఉండాలి కదా. ఒకసారి గెలిచిన పాలకుడికే ఆ ఎరుక వచ్చేస్తే, అంటే ఆ ఎరుక కోల్పోయినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది. రెండోసారి గెలిచినప్పుడు కొంచెం ఈ ధోరణిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూడా మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ధోరణిలో లేడు, డెమోక్రటిక్గానే ఉన్నారు ఆయన డెమోక్రటిక్గానే ఉన్నాడు. రెండోసారి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇక నేనే అని అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 89లో ప్రజలు తీర్పిచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి గెలవగానే ఈ 151 స్థానాలు ఇచ్చారు నాకు, పక్క పార్టీకి 23కు పరిమితం చేశారు, కాబట్టి సర్వం సహా ఆంధ్రప్రదేశ్కి నేనే ఒక పర్మనెంట్ ముఖ్యమంత్రిని అనుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యమంత్రి దీనికి ఒక రాజ్యాంగ పద్ధతి ఉంది, అలాగే దీని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది. ఈ స్పృహ లేకుండా పరిపాలన సాగించడం చూసాం మనం. దాని తాలూకా పరిణామమే ఇదంతా. ఈ రాళ్ళు, పట్టాదారి పుస్తకాలు, తర్వాత ఈ మైలురాళ్ల గొడవ, ఇవన్నీ. అంటే ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తిప్పులు, ఆయన ఎవరో చేసిన తప్పులు వీళ్ళు దిద్దుకోవాల్సి వస్తుంది. అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన తప్పులు దిద్దుకోవటం, దాని మీద ఇంత పైసలు ఖర్చు పెట్టాలంటే ఇబ్బందికరమైన వ్యవహారమే. రెండోది, క్యాబినెట్లో నిన్న ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నా సరే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి. సో అది కొంచెం వెల్కమింగే. కొందరు నాయకులు, మరి కొన్ని ఫ్యామిలీస్లో ముగ్గురు పిల్లలు కూడా ఉంటున్నారు కాబట్టి ఇది ఆ ఒక్క రీజన్ చెప్పి అవకాశాలను హ్యాంపర్ చేయడం కరెక్ట్ కాదని నేను. అవును, అంటే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం మాకొక్కరు అనేటువంటి నినాదాన్ని ఆయన మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చాడు. ఆ తర్వాతే ఇది సీరియస్గా ఇంప్లిమెంట్ కావడం మొదలైంది. దాని మీద చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది అది, కానీ ఆయన ఎప్పుడూ అలా పట్టించుకోలేదు. కానీ ఈసారి ఆయన పర్టికులర్గా దాని మీద దృష్టి పెట్టాడు. గతంలో కూడా వచ్చింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వచ్చింది ప్రతిపాదన, పట్టించుకోలేదు ఆయన. ఇప్పుడు ఆ మూడ్లో లేడు. పాత చంద్రబాబు కాదు ఆయన, పాత చంద్రబాబు కాదు, కొత్త చంద్రబాబు అని చెప్పడానికి ఇది ఒక సూచన. కాబట్టి ఇదివరకట్లా వ్యవహరించట్లేదు ఆయన. మేమిద్దరం మాకొక్కరు నినాదం కాదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ పొలిటికల్గా వాళ్ళకి ఆ చైతన్యం ఉంటే డెఫినెట్గా మనం అవకాశం ఇద్దాం అనేటువంటి ఒక జనరల్, ఒక డెమోక్రటిక్ మూడ్లోకి వచ్చాడు ఆయన. ఆ మూడ్లో ఉన్న చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నాడు.
అంతవరకే చూడాలి దాన్ని. రెడీకి ఫైనల్గా నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు మాట్లాడుతూ సిబిఐ వైఖరి మీద అసహనం వ్యక్తం చేసినట్టుగా మీడియా ఇంటర్ప్రిటేషన్. వాస్తవంగా ఆయన అన్నది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ ట్రయల్ కోర్ట్స్లో వస్తుంటే ఆ బాధ్యత కూడా తీసుకొచ్చి సుప్రీంకోర్టు మీద ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించారు ఆయన. డిశ్చార్జ్ పిటిషన్స్ ట్రయల్ కోర్టు స్థాయిలో జరిగిపోవాలి, వాటిని అడ్రస్ చేయాలి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి నిర్ణయం మీరు వెలువరించండి అంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి చేస్తుంది? 500 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. అవును. అంటే కాకపోతే ఇంటర్ప్రిటేషన్ ఎలా వచ్చింది? సిబిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, అవును, అలా వచ్చింది. బట్ వేరాజ్ నేను ఆ లైవ్లా కనుక చూస్తే, అంటే వెర్బాటం కనుక చూస్తే ఆయన అన్న మాట ఇది, ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ల సంగతి అక్కడ తేల్చండి, తర్వాత మా దగ్గరికి రండి అని. లేదు, అసలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది ఒకటి. సుప్రీంకోర్టు చెప్పింది, జస్టిస్ ఖన్నా గారు చెప్పింది ఏంటంటే చాలా స్పష్టంగా, ఇన్ని పిటిషన్లు ఉన్నాయి అనేది పట్టించుకోకండి, డైలీ బేసిస్లో జరుపుకుంటూ వెళ్ళమని ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ని గౌరవించండి, గౌరవించి ఆ ధోరణిలో ముందుకెళ్ళండి. ఇది తొందరగా తేల్చాలి అనటంతో పాటు ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేశాడు ఆయన. రాజకీయ నాయకుల అవినీతి కోసం ప్రత్యేక కోర్టులు పెట్టాల్సిన అవసరం ఉంది అన్నాడు. అది కీలకం. అంటే రాజకీయ నాయకుల అవినీతి గురించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది, స్పందించింది అనేది ఎవరూ రికార్డ్ చేయలే ప్రాపర్గా. సటిల్గా ఆయన హి హస్ కన్వేడ్ దట్ మెసేజ్. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. రాజకీయాల్లో అవినీతి తిష్ట వేసుకుపోయింది, దీని మీద రకరకాల కేసులు ఉన్నాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులని మాత్రమే కాదు, రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి అవినీతి కేసులు తేల్చడానికి స్పెషల్ కోర్టులు పెట్టాల్సిన అవసరం ఉంది అనే దాన్ని ప్రస్తావించాడు ఆయన. దాని మీద చర్చ జరగాల్సి ఉంది. రాజకీయాలు అవినీతి అనేది ఎంతగా కలిసిపోయి ఉన్నాయంటే, లిబరలైజేషన్ తర్వాత ప్రభుత్వాలకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. అంటే డిజిన్వెస్ట్మెంట్ పేరుతో, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతోనూ, అలాగే ప్రభుత్వం అంతకుముందు హోల్డ్ చేసినటువంటి ల్యాండ్స్ని వ్యాపార ప్రయోజనాల కోసం కార్పొరేట్ కంపెనీలకి కేటాయింపులు జరపడానికి ఒక వెసులుబాటు వచ్చింది. ఈ వెసులుబాటుని వాళ్ళు ప్రజల ప్రయోజనార్థం చేస్తున్నామనే పేరుతో చేస్తూ, ఈ కేటాయింపు ఏ కంపెనీకి చేశారో ఆ కంపెనీ నుంచి మీకు ఇది మాకది అన్న పద్ధతిలో రిటర్న్ గిఫ్ట్లు ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ అవే. వారి తండ్రి గారి పరిపాలనలో వారు జరిపినటువంటి కేటాయింపులు, వారు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు, జలయజ్ఞం పేరుతో ఆయన మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటువంటి ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తీసుకొచ్చి కాంట్రాక్టు ఇవ్వటంతో పాటు తనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా తనే ప్రభుత్వం నుంచి ఇవ్వటం అనే ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చి, సో మొత్తానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న ఒక అద్భుతమైన ఇది ఆయన వర్డిక్ట్ ఇచ్చినట్టే చూడాలి. వర్డిక్ట్ పూర్తి స్థాయిలో వర్డిక్ట్ కాకపోవచ్చు, కానీ ఒక ఆలోచన అయితే చేశారు. రాజకీయ నాయకుల మీద కేసుల కోసం ప్రత్యేక కోర్టులు పెట్టండి. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, చాలా అంశాలు బరాబర్ చెప్పారు భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.